విద్యలు ప్రయోగిస్తారు. హ్మ్. వాళ్ళు ప్రయోగించిన విద్యలో అది అంతవరకే ఉంటది. చిన్నగానే ఉంటది. వాళ్ళు నార్మల్‌గా ఏం జేయరు వాళ్ళు. వాళ్ళు ఏంది ఒక బొమ్మ పట్టుకోవాలి, దానికి సూదులు గుచ్చాలి. హ్మ్. అటువంటి విషయాలే చేస్తారు. హ్మ్. దాంట్లో కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. హ్మ్. కాకపోతే అంతా వాళ్ళతో భయపడే అవసరం లేదు. హ్మ్. ఫైనల్‌గా ఇక్కడ మీకు మీకొక్కటే రెమెడీ అన్నమాట ఏంటంటే, ఇటువంటి ఏదైనా మీకు జరిగిందంటే మీరు ఫ్యామిలీతో సహా అందరూ ఒక 100 సంవత్సరాలు పాత ఉన్న శివలింగం అటువంటి గుడిలో పోయి హ్మ్. ఫ్యామిలీలో అందరూ కూర్చొని మన ఉప్పుతోని హ్మ్. కాకిని డిజైన్ చేయాలి. హ్మ్. డిజైన్ చేసేసి అక్కడ కాలు చేతులు కడిగేసి ఇంటికొచ్చేస్తే హ్మ్. అది మీ యొక్క శుద్ధ ప్రయోగం ఏదైనా ఉన్నా మీది ఎగిరిపోతాయి ఆ కాకిని పాటు. హ్మ్. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్‌తో మనం ఫాలో చేసేసుకుంటే మనం హ్యాపీగా హ్మ్. సేఫ్ కావచ్చు వీటన్నిటితోని. ఇంకా కాలికి, చేతికి ఒక నల్ల దారం అనేది ఎప్పటికి ఉండాలి. హ్మ్. అది ఇటువంటి దుశ్శక్తుల నుంచి మన పిల్లలకి మనం కాపాడుకోవచ్చు.